బూతు పురాణం, నోటికి వచ్చిన తిట్లు. అది సాక్షాత్తు అమ్మలుగన్న అమ్మ గంగమ్మ తల్లిపై. వినడానికే విచిత్రంగా ఉంది కదూ, కానీ ఇది పచ్చి నిజం. గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట. అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు. ఇది ఎక్కడో కాదు, ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన తిరుపతిలో. అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయం తిరుపతి వాసులు ఇప్పటికీ పాటిస్తున్నారు. విచిత్ర వేషధారణలకు నిలయంగా ఉన్న తిరుపతి గంగమ్మ జాతరపై మా కరెస్పాండెంట్ మధు అందిస్తున్న స్పెషల్ కథనం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు రాయలసీమ వాసులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. రాయలసీమ వాసులే కాకుండా పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇంతకు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో విశేషాలేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పండగైనా జాతరైనా మనందరికీ ఒకటే. మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం. పండగొచ్చినా జాతరొచ్చినా ఆయా ప్రాంతాలు కళకళలాడుతూ ఉంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. పండగలు, జాతరలు మన సంస్కృతికి విడదీయరాని బంధం. ప్రపంచం ఎంత నాగరికత వైపు పరుగులు తీస్తున్నా అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు మన సమాజం ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. శ్రీవారి పాదాల చెంత జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు. తిరుపతిలోని తాతయ్యగుంట వీధిలో కొలువైన గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలే అని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఏడాదికి ఒకసారి 7 రోజుల పాటు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. గంగమ్మ తల్లి జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో జరిగే ఈ జాతరను స్థానికులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. స్థానికులే కాదు, పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు వాసులు సైతం ఈ జాతరకు వస్తారు. మా 2 బిడ్డలు కాగా వస్తున్నాం. అది వచ్చి మా బిడ్డకు ఒక 15 దినాలకు ముందుగా ఒళ్ళు బాకుండా ఉండింది. ఈ అమ్మవారిని వేండుకున్నాము, అది సరి అయిపోయింది. దానికాగా వచ్చిండాము. దానికోసం మంచి అభిమానం, మాకు అనుకున్నది జరుగుతుంది గంగమ్మ. అందువల్ల ఆమెకు వచ్చి మొక్కేసి వేషాలు వేసుకుని పోతా ఉంటాం. మేము అయిపోయింది 20 సంవత్సరం ఇక్కడే కొర్లకుంట. గంగమ్మ జాతరకు పురాణ ఇతిహాసాల్లో గొప్ప చరిత్రే ఉంది. తిరుపతిని 7 గ్రామదేవతలు కాపాడుతున్నారని ప్రతీతి. ఈ 7 గ్రామదేవతలు తిరుపతి పొలిమేరల్లో కొలువై ఉన్నారు. వీరే పెద్ద గంగమ్మ, ముత్యాలమ్మ, అంకాలమ్మ, వేషాల, తాతమ్మ, నేరుళ్ళమ్మ, చిన్న గంగమ్మ. వీరిలో చిన్నదైన చిన్న గంగమ్మే తాతయ్యగుంట గంగమ్మ తల్లి. శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలు. తాళ్లపాక అన్నమాచార్యులు తన జల క్రీడా విలాసంలో తిరుపతి గంగమ్మ గురించి గొప్పగా వర్ణించారు. పూర్వకాలం తిరుపతిని పాలెగాళ్లు పాలించేవారట. ఓ పాలిగాడి అరాచకాలకు ఎంతో మంది యువతులు బలయ్యారని పురాణాలు చెప్తున్నాయి. అరాచకాలు శృతిమించడంతో గంగమ్మ ఆ పాలెగాడి తలనరికి చంపుతుంది. ఆ హతమార్చిన రోజే గంగమ్మ దేవత జన్మదినం. పూర్వం పాలెగాడిని కనిపెట్టడానికి గంగమ్మ ఎలాగైతే రోజుకో వేషంతో సంచరించిందో, భక్తులు కూడా అలాగే గంగమ్మ జాతరలో రోజుకో రకం వేషం ధరించి భూతు పురాణం వల్లిస్తారు. ఇలా భూతు పురాణం వల్లించడం వల్ల గంగమ్మ తల్లి పరవశించి తమ కోర్కెలు తీర్చుతుందన్నది భక్తుల విశ్వాసం. సూపర్ స్టార్ పాకు పాకు కరివే పాకు పాకు. ఈ గుడికి రావడం వల్ల మంచి ఆయుష్యాలతో బతకాలని అందరూ కోరుకోవాలని కోరుకుంటారు. అందరూ నేను ప్రతి ఒక్కరిని మా చుట్టూ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో అందరికి ఇన్ఫార్మ్ చేస్తాము. ప్రతి సంవత్సరము ఇలా గంగమ్మ జాతరకు వచ్చి అందరూ అమ్మవారిని దర్శించుకొని వెళ్తారండి. అంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు, మేము ఆమె నమ్మకంగా వేస్తాం. మంచిది అని, పిల్లలకి మంచిది అని వేస్తాం. పిల్లలంటే ఇష్టమని. ఈరోజు ఇంట్లో పండగలాగా అన్నీ చేసుకొని పిల్లకాయలు ఫ్రెండ్స్ అంతా ఇంట్లో ఉండి హ్యాపీగా చేసుకుంటాం. గంగమ్మ జాతర ఈ నెల 10న ఆరంభమైంది. మొదటి రోజు నుంచే భక్తుల వేషధారణలు ఆకట్టుకుంటున్నాయి. మొదటి రోజు బైరాగుల వేషం. చిన్నపిల్లల నుంచి ముదుసరి వరకు అందరూ బైరాగుల అవతారం ఎత్తుతారు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే యమ ఎంజాయ్ చేశారు. కనిపించిన వారినల్లా బండబూతులు తిడుతూ చిందులు తొక్కారు. ఇదంతా గంగమ్మ తల్లి కృప కోసమే అంటారు ఇక్కడి వారు.
జాతరలో రెండవ రోజు బండ వేషధారణ. శరీరమంతా కుంకుమ రాసుకుని కాటుక బొట్లు పెట్టుకుంటారు. తెల్లటి పువ్వులు, బురుగుల దండలు, బండపూల దండలు మెడలో వేసుకుంటారు. ఈ తిరుపతి గంగా జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే 8 రోజులుగా నిరంతరాయంగా భక్తుల సందడితో కోలాహలంగా జరిగేటువంటి ఈ జాతరలో ప్రజలు, భక్తులు, పిల్లలు, యువకులు, వృద్ధులు, ఆబాల గోపాలము కూడా భిన్న భిన్న సంస్కృతులతో విచిత్ర వేషధారణలు ధరించి అమ్మను దర్శనం చేసి పొంగలి, తళిగారాధన సమర్పణం చేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ జాతరలో 5వ రోజు మాతంగి వేషం. దీనికున్న ప్రత్యేకతే వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే జంబలగిడి పంబ సినిమాను తలపించేలా వేషధారణ జాతరలోనే హైలైట్. పురుషులు అచ్చం ఆడపడుచులా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. శరీరమంతా గంధం పూసుకుని చీరలను ధరిస్తారు. మేకప్ వేసేందుకు బ్యూటీషియన్లు సైతం గంగమ్మ జాతరకు వస్తుంటారు. స్త్రీ వేషం వేయడం వల్ల సాక్షాత్తు గంగమ్మ తల్లితో పోల్చుకుంటారు భక్తులు. వివిధ వేషాలతో అతను పట్టుకోవడానికి అమ్మవారి ఈ విధంగా వీధుల్లో తిరగడం, పురవీధుల్లో తిరగడం జరుగుతుంది. ఈ కారణంగా ఈ వేషాలు వేయడం జరుగుతుంది. ఆ నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో పిల్లలకు అందరూ కూడా ఈ వేషాలు వేస్తే కోరిన వరాలు అమ్మవారు ఇచ్చి కాపాడుతారని నమ్మకంతో ఈ వేషాలు వేయడం జరుగుతుంది. వైభవంగా జరిగే తిరుపతి గంగమ్మ జాతరకు తిరుమల నుంచి సారె రావడం ప్రతి ఏటా ఆనవాయితీ. పసుపు, కుంకుమలు, శేష వస్త్రాలతో కూడిన సారెను ఈసారి టీటీడీ అధికారులతో కలిసి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీసుకొచ్చారు. సారెను కరుణాకర్ రెడ్డి తలపై పెట్టుకుని పురవీధుల్లో ఊరేగుతూ తాతయ్యకుంట ఆలయానికి తీసుకొచ్చారు. నాగరిక ప్రపంచంలో సైతం అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలకు ఈ జాతర నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. అత్యంత భక్తి శ్రద్ధతో జరిగే తిరుపతి తాతయ్య గుట్ట గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. 8 రోజుల పాటు జరుగుతున్న ఈ జాతరలో పిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇందుకోసమే పొరుగున్న రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు సైతం తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.